ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులపై వాలంటీర్ కత్తితో దాడి చేసిన సంఘటన కోవూరు మండలంలోని వేగూరు కండ్రిగలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వేగూరు కండ్రికకు చెందిన కట్టా వెంకటరమణమ్మ, భర్త వెంకటరమణయ్యలు రాత్రివేళ ఇంట్లో ఉన్న సమయంలో ఫుల్లుగా మద్యం సేవించిన వాలంటీర్ కుడుముల హరీష్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్ధులపై దాడికి దిగాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేయబోయాడు. దీంతో ఆ వృద్ధులు భయంతో ఇంట్లోకి పరుగులు తీసి తప్పించుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడిన వృద్ధులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు వాలంటీర్పై కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల నుంచి సరైనటువంటి స్పందన రాలేదంటూ బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని గందరగోళం చేసేడు. నన్ను కొట్టాడు, మా ఆయన్ని కొట్టాడు. హాస్పిటల్కి పోయాడు. ఆయన ఆటో అటాక్. ఆయన తోచేస్తే కింద పడిపోయాడు. నన్ను తోచేస్తే రాయి మీద పడిపోయాడు. ఆ కత్తి తీసుకొని చెలగుతున్నాడు. వాడిని మేము ఇంట్లో పెట్టుకున్నాం. మా ఇంటికి వచ్చి కట్టా వెంకటరమణ అనేటువంటి మా అత్తగారు ఈమె. సో నిన్నటి ఈవినింగ్ పిల్లలు ఏదో మొబైల్ ఏదో లాస్ అయిందని చెప్పి ఇంటికి వచ్చి అడిగి వెళ్ళారంట. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో సో అతను ఇంట్లోకి నైట్ టైం 9:30 ఆ ప్రాంతంలో ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి వీళ్ళ మీద కత్తితో దాడి చేయడం అనేది జరిగింది. దీని గురించి అసలు వాలంటీర్ వ్యవస్థే అత్యంత దారుణంగా ఉందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అన్నదంటే ఈ 50 ఏళ్ళకి ఇల్లే సీఎం కింద బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళు చేసిందే రూళ్ళు, వీళ్ళు చేసిందే విధంగా ఉండాలా. సో న్యాయం చట్టం అనేది ఏమీ లేదు. సో ఒక మహిళ మీద కూడా ఇంత దౌర్జన్యంగా దాడి జరుగుతుందంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది నా పేరు చెంచు కృష్ణయ్య. 10:30 టైంలో ముందు నేరుగా కోవూరు గవర్నమెంట్ జీజీహెచ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారి ఇక్కడికి వచ్చి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు అయితే ఏమీ లేవు. సో ఇప్పుడు విచారణ కోసం మళ్ళీ వచ్చున్నాం. మీడియా ప్రతినిధులు కూడా వచ్చి మాకు హెల్ప్గా నిలబడతా ఉన్నారు. సో దీని గురించి ఫర్దర్గా ఏదైనా న్యాయం చేకూరుతుందని మేము భావిస్తా ఉన్నాం.